హాయ్ ఫ్రెండ్స్, హలో అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో ముచ్చట ఏంటంటే మనం గడ్డి కట్టలు కట్టిస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, గడ్డి కట్టలు ఎట్లా కడతారు, ఏం చేస్తారు అనేది ఇవాళ మీకు చూపెట్టబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లొకేషన్ కట్ చేసినాం. ఇక్కడ నుండి ఇదంతా మా పొలం. ఇక్కడ నుండి ఇట్లోని అక్కడ దాకా, అక్కడ నుండి అదంతా మా పొలమే. ఇక్కడ నుండి వచ్చేసి ఇప్పుడు మనకు మిషన్ వేరే వాళ్ళ దగ్గర నడుస్తుంది. అంటే ట్రాక్టర్కి మిషన్ పెట్టి గడ్డి కట్టలు చుడతారు, మీకు తెలిసే ఉంటుంది మేబీ. కాకపోతే ఏంటంటే మన లాక్ ద్వారా చూస్తామని మన ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ దూరంలో నడుస్తుంది, మనకు వాయిస్ రాదని ఇక్కడ నేను కొంచెం ట్రాక్టర్కి దూరంలో ఉన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మనం ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూస్తా ఎట్లుంటుంది ఏందనేది మీకు చూస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మేబీ నేను అక్కడికి వెళ్ళేసరికి పాము స్పీడ్ పోతుంది కాబట్టి ఎక్కడికేందో తెలియదు. మేబీ గడ్డి కింద ఉన్నట్టుంది, నాకు కూడా భయం అవుతుంది ఒక్కటే ఉన్నా కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చూసామని అనుకున్నా కానీ మేబీ అది ఏ గడ్డి గుందికి పోయిందో భయం అవుతుంది, సో చూపెట్టడం లేదు మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మేబీ పొలాలకు వచ్చే రైతులకు మేబీ జాగ్రత్త ఉండాలి. ఇదంటే జరగొడ్డు కాబట్టి మనం చూసి పారిపోయింది. అదే ఒకవేళ నాగమం అయితే లేచి పడిగిపుతుంది, తెలుసుగా మేబీ ఎట్లుంటుందో. సో రైతులు కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్త ఉండాలి, తెలుసు కదా మీకు కూడా. కాకపోతే ఏంటంటే నా అడ్వైజ్గా నేను చెప్పదలుచుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మొన్ననే రీసెంట్గా ఐఫోన్ తీసుకున్నా. బాగుందా? క్వాలిటీ బాగుందా? ఇంకొకటి ఐఫోన్ విషయం ఏంటంటే, ఐఫోన్ అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఐఫోన్ విషయంలో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది రిచ్ కిడ్స్ కాకుండా మేబీ పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఐఫోన్ ఇంట్రెస్ట్ చూపెట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఐఫోన్ కొంటుర్రు. అట్లాంటి ఐఫోన్లు అవసరం లేదు, అట్లాంటిది కూడా చూసుకోవాలి. ఐఫోన్ ఏముంది, ఇవాళ ఉంటుంది పోతుంది. ఐఫోన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఏ ఫోన్ వాడినట్టే. మనకు ఒకవేళ స్తోమత ఉంటే కొనుక్కోవాలి, అద్దంటలేను. స్తోమత లేని బట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మనం ఫైనాన్స్ తీసుకొని ఐఫోన్ కొనుడు అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా అడ్వైజ్గా ఇది చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి గడ్డి కట్టెల కాడికి పోదాం. ఈ మధ్యలో వీడియో ఎందుకు పెట్టినంటే పాము కనబడ్డది కాబట్టి పెట్టిన. పాము అయిపోయిన తర్వాత మళ్ళీ మేబీ ఏమంటారు, మన ఐఫోన్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఐఫోన్ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ పైన డిపెండ్ అయ్యే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీరు సపోర్ట్ ఇస్తారనే ఒక ఉద్దేశంతోనే మళ్ళీ ఆల్మిక్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అయితే మనం గడ్డి కట్టలు కట్టిస్తాను వినాం కదా. సో డ్రైవర్కి ఆకలి అవుతుందంటే ఇగో సర్దిదేవానికి ఇంటికైనా. ఓకేనా ఫ్రెండ్స్, అన్నం తిన్న తర్వాత కడతాడు కావచ్చు మేబీ, లేకపోతే మనది పూర్తి చేసిన తర్వాత అన్నం తింటాడు కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, డ్రైవర్ కూడా చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ట్రాక్టర్ డ్రైవర్కి కూడా చాలా కష్టాలు ఉంటాయి, మీకు తెలిసిందే మేబీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తిన్నారా? మీరు కూడా తినండి. సబ్స్క్రైబర్కి కూడా చాలా కష్టాలు ఉంటాయి, అందరికి కష్టం ఉంటుంది, మనిషికి వెంటనే కష్టం. ఓకేనా ఫ్రెండ్స్, అందరు కష్టపడాలి, నేను కూడా కష్టపడుతున్నా మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా అన్నం తినలే, పొద్దున వచ్చిన లాగు తీయనీకి, ఇంకా అన్నం తినలే, ఆకలి అవుతుంది నాకు కూడా. ఇది వచ్చేసి మన లాగ్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అన్నం తింటా. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ట్రాక్టర్ దగ్గరకు వచ్చేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 5 minutes తర్వాత దీని తర్వాత మనం అక్కడ చెట్టు కాడ కూర్చుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు కాడ కూర్చుందాం, ఈత చెట్టు కింద కూర్చుందాం మనం. ఎండ చాలా కొడుతుంది, ఎండ మస్తు కొడుతుంది, మేబీ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీడ లేవు, ఒక్క చెట్టు కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మెల్లగా ఈత చెట్టు నీడకు కూర్చుందాం. నేను కూడా నీడకు కూర్చున్నా. మనోడు మా డ్రైవర్ కూడా మా క్లాస్మేట్ కాడాడు, మా క్లాస్మేట్ కూడా డ్రైవింగ్ చేస్తాడు. అందుకే ట్రాక్టర్ ఓని గడ్డి కట్టలు కడుతుంది. సో మనది ఫీల్డ్ కాబట్టి మనం చెప్పిన వానికి.
హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా డ్రైవర్ అన్నం తింటుండు. మనోడే మా క్లాస్మేట్ గాడు. వీడు డ్రైవింగ్ చేస్తాడు, మంచిగా కడతాడు గడ్డి కట్టలు. ఈయన పేరు రాకేష్. ఇక అన్నం తింటుండు ఇప్పుడు. మాది సగం అంత ఉంటే అది కట్టిండు. ఇప్పుడు మీద ఉంటుంది కొంచెం కరెంట్ కాడ. అవో 30 కట్టలు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లుంటుంది డ్రైవర్ లైఫ్? ఇట్లుంటుంది. ఇగో గుద్ద కలుగుతుంది అట. 5 రూపాయలు డీజిల్ కోతి, 20 రూపాయలు మిగులుతాయి. 20 రూపాయలు మిగులుతాయి. టిప్పర్ పోతే 25,000 వస్తాయి. ఇక దారం బీరం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక అన్నీ వేసుకుంటే అంతే, ఇక 10-15 రూపాయలు మిగులుతాయి. దారం కూడా ఎంత? బెండకి ఎంత ఉంటుందో మనం డీజిల్ బిజిల్ అంతా ఏదైనా అంతే. కట్టలు లేని పని ఉంటుందా? కానీ ఇప్పుడు మాకు 5 రూపాయలు ఇచ్చారు ఇచ్చారా? వేరే వేరే వాళ్ళు 6 రూపాయలు తీసుకుంటారు, కానీ మన వాళ్ళని 5 రూపాయలు తీసుకుంటాం. డీజిల్కి 5 రూపాయలు వేసుకో, కట్టగా మన దారానికి 5 రూపాయలు వేసుకో, 15 రూపాయలు అయితే ఇప్పుడు. నేనేమనుకున్నా అంటే నీకు గిట్లా ఎప్పుడు ట్రాక్టర్ దున్నుతావు కదా, జీతం అనుకున్నాను. జీతం కూడా ఇస్తారా? జీతం నెలకు 30,000 ఇస్తారు. గడ్డి కట్టలు తిడతాయి, కానీ దుమ్ము చంపుతారు కావచ్చు. ఇక మనం పొద్దున్నాకేయాలి. ఇది వాలుతుంది మన ఇష్టం. ఇది కొంచెం కొట్టుకొని ఆయన దగ్గర కొట్టుకొని ఫీల్డ్ కొట్టుకొని పోవాలి. దిగ వరకు మధ్యాహ్నం వరకు 200 కట్టలు కొట్టుకున్న 1000 రూపాయలు దుమ్ము తాగుతుందిరా. దుమ్ము బాగా దుమ్ము కోర్చుకోవాలంట. దుమ్ము కోర్చుకోవాలి. ఈ అన్నం తినాలి. అన్నం ఉండదు, టిఫిన్ ఉండదు. టిఫిన్ పొద్దుగాల మబ్బులు వస్తే టిఫిన్ కూడా ఉండదు, దంగంగా ఉంటుంది. కానీ డ్రైవర్ వాళ్ళు ఎంకరేజ్ చేయరంట. చేయరు, పట్టించుకోరు. యాక్చువల్ డ్రైవర్ లేని నడుతుందిరా వ్యవస్థ. రెస్పెక్ట్ లేదు డ్రైవర్. ఎందుకు లేరా? ఫుల్ ఉన్నది, మస్తు ఉన్నది. రెస్పెక్ట్ లేదా? నువ్వు ఎందుకు అంటారా? మస్తు రెస్పెక్ట్ ఉంది. డ్రైవర్ లేని పని ఉన్నారా ఏమన్నా? ఎందుకు ఇస్తలేరా? డ్రైవర్ లేని బస్సు పోతుందా? డ్రైవర్ లేని ట్రాక్టర్ దున్నుతారా? డ్రైవర్ లేని వ్యవసాయం చేస్తావా అంటారు. దానికి ఇప్పుడు నువ్వు లంగ పని చేస్తావు, దొంగ పని చేస్తావు. మంచి పని డ్రైవింగ్ చేసి మంచిగా బతుకు. ఇక అంటే ఇక ఉంటుంది. ఇక అందరు రైతులు ఒక్క తిని ఉంటారు. రైతు మెచ్చుకున్నాడు, పైన రైగాడు ఒడ్డు పన్ను బట్టి దున్నినరా, మంచిగా దున్నినరా అంటారు. ఓడోడు ఉంటాడు ఇక కుంటారు కాదు. ఆడ ఎట్ట దున్నినా కూడా ఆడ పేలు దున్నిన అంటారు. అంతేనా?
పేలు చుట్టిండు పేలు